మనం చెప్పాము రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్రెండ్స్ అసలు బ్రహ్మాండంగా పెరిగినాయి. నేను ఆల్మోస్ట్ 1,45,000 దగ్గర గోల్డ్ నేను బై ర్యాలీ ఉంటుందని చెప్పాను. ఆ తర్వాత వరల్డ్ గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళు ఓ డేటా కూడా రిలీజ్ చేశారు. అది బ్రహ్మాండంగా ఉందని చెప్పి బాగా ఈటీఎఫ్స్ అయితే పెరుగుతున్నట్టుగా చూపించారు. సో ఓవరాల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం గోల్డ్ ఆల్మోస్ట్ నేను చెప్పిన కాడ నుంచి 5,000 పాయింట్స్ అయితే పెరిగింది. సిల్వర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు 6,000 పాయింట్స్ పైనే పెరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండు మంచి బై జోన్ లో ఉన్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్సే కాదు, మన ఈటీఎఫ్లు కూడా కొనుక్కోవచ్చు, గోల్డ్ బేస్ సిల్వర్ బేస్. సో వాటిల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. టుడే బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుందా? ట్రంప్ అయితే ఈ రోజు పీస్ డీల్ అయితే ఓకే చేయబోతున్నాడా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవబోతుందా అనేది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఉంటుందని చెప్పి చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో అయితే వస్తుంది. ఇక నిఫ్టీ చూస్తే వీక్లీ క్లోజింగ్ అయితే ఒక డెసిషన్ పెండింగ్ క్యాండిల్ డౌజీ అయితే ఏర్పడింది. బట్ వాల్యూమ్ అయితే కొంచెం మేజర్ గా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే సిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయ్యింది. బట్ కానీ సమ్ పాజిటివ్ న్యూస్ కోసం అయితే మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. ఇరాన్, యుఎస్, ఒమన్ వీళ్ళు ఆడే గేమ్ లో అయితే మనం అది బయటికి రాలేకపోతున్నాం ఓవరాల్ గా. సో ఈ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $76 దగ్గర కొద్దిగా కన్సాలిడేషన్ పీరియడ్ లో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు అయితే బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పని అంటున్నారు. ట్రంప్ అయితే నమ్మే పని లేదు, ఎప్పుడు ఏం చేస్తాడో. బట్ మంచి అనౌన్స్మెంట్ ఉండాలని కోరుకుందాం. ఇండియాలో హయ్యర్ అథారిటీస్ కొంతమంది సెబీ మెంబర్స్ వీళ్ళంతా ఎఫ్ఐస్ తో ఒక మీటింగ్ ఉన్నట్టు వీకెండ్ లో అయితే కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. సో అది ఏదైనా జరిగి కొంచెం క్యాపిటల్ గెయిన్స్ కానీ వాటిలో రాయితీ కానీ, బట్ ఓవరాల్ గా కొంత వెసులుబాటు కల్పిస్తే మాత్రం ఎఫ్ఐస్ ఇన్ఫ్లో ఇంకా వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ అయితే ఇంకా బాగా పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి, బట్ కొంచెం డిలే అవ్వచ్చు. ఓవరాల్ గా 26,000 అయితే మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా హై వెయిటేజ్ స్టాక్స్ అయితే మీరు బై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంజాయ్ వీకెండ్. అంటిల్ అన్లెస్ ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్.